పుదుచ్చేరిలో H3N2 సబ్ వేరియంట్కు చెందిన ఇన్ఫ్లుయెంజా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. H3N2 వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మార్చి 16 నుంచి మార్చి 26 వరకు 8వ తరగతి వరకు విద్యార్థుల పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుదుచ్చేరిలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించేలా మంత్రి ఏ. నమశివాయం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రంగస్వామికి నివేదిక సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ నివేదికపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించాము. గత వారం రోజుల్లో సుమారు 400 మందికి H3N2 వైరస్ సోకినట్లు నివేదిక తెలిపింది. బాధితుల్లో అత్యధిక శాతం మంది 18 ఏళ్లలోపు వారేనని వారు తెలిపారు అని నమశివాయం పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా పరిస్థితి దారుణంగానే ఉన్నప్పటికీ రోగుల ఆరోగ్యం సీరియస్గా లేదని తెలిపారు. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని చెప్పారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గుతో బాధపడుతున్నారని, ఇలాంటి లక్షణాలకు సాధారణ మందులతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మార్చి 31 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆరోగ్య శాఖ నివేదిక తెలిపిందని, ఈ క్రమంలోనే ఇదే విషయంపై ప్రభుత్వం చర్చించి వైరస్ వ్యాప్తి కట్టడి, పిల్లల రక్షణ కోసం 8వ తరగతి వరకు అన్ని తరగతుల పిల్లలకు 10 రోజుల పాటు సెలవులిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదిక ఆధారంగా సెలవు ప్రకటించినట్లు నమశివాయం విలేకరులకు తెలిపారు. గత కొద్ది రోజులుగా పుదుచ్చేరిలో ఇన్ఫ్లుయెంజా వ్యాప్తితో కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే ఇది మొదట మానవులలో 2011లో కనుగొనబడింది. జ్వరం, దగ్గు, ముక్కు కారణం వంటి శ్వాసకోశ సమస్యలు, ఒళ్ళు నొప్పులు, వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 5 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారు, గర్భిణీలు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, నాడీ లేదా న్యూరో డెవలప్మెంట్ పరిస్థితులు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు H3N2 వైరస్ కారణంగా అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో కొత్తగా ఫ్లూ వైరస్ పంజా విసురుతోంది. ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు. వాస్తవానికి సీజన్ మార్పు జరిగే సమయంలో ఈ తరహా లక్షణాలు కొంతమందిలో కనిపిస్తుంటాయి. కానీ ప్రస్తుతం జ్వరం, దగ్గు, ఒళ్ళనొప్పుల కారణాలతో అధిక సంఖ్యలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి జలుబు, దగ్గు 2-3 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. కానీ ప్రస్తుత ఫ్లూ విజృంభించిన కారణంగా 2 వారాలైనా ఇదే తరహా లక్షణాలతో అధిక సంఖ్యలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా బాధపడుతున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. 2-3 నెలలుగా H3N2 దేశమంతటా విస్తృతంగా వ్యాప్తిలో ఉందని ICMRకు చెందిన నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతో పాటు నిరంతరం దగ్గు రావడం, కొందరిలో శ్వాసకోశ సమస్యలు ముఖ్య లక్షణాలుగా పేర్కొంటున్నారు. కాగా విశాఖలోని ప్రతి 4గురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు రోజు 100 మంది వస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు. కోవిడ్ తరహాలోనే ఈ వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వారికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే మొదటి 2-3 రోజులు వేచి చూడొచ్చు. కానీ జ్వరం, విరోచనాలు కూడా మొదలైతే మాత్రం వెంటనే డాక్టర్ను కలవాలి. ఈ వైరస్ సోకితే రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి, మాస్క్ ధరించాలి, చేతుల్ని తరచూ సబ్బుతో కడుక్కోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది. మీరు తుమ్మినా లేదా దగ్గినా వైరల్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీ నోటిని, ముక్కుని మాస్క్తో కప్పుకోవడం మంచిది. వైద్యులు సూచించినట్లు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగితే వైరస్లను ఎదుర్కొనే వీలుంటుంది. గోరువెచ్చని నీరు తాగాలి. తాజా, వేడి ఆహారమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.